అందరికీ ఆత్మ నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారికి గురుగారు. ఆత్మ నమస్కారం. అందరికి ఆత్మ నమస్కారం. అందరికీ ఆత్మ నమస్కారం. నమస్కారం గురుగారు, అందరికి ఆత్మ నమస్కారం అండి. మీ అందరూ కూడా మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోయింది. మీరు అనేక రకాలు చూస్తుంటారండి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో కట్ట అయిపోయినా కొందరికి అలవాటు ఉంటుంది. చూస్తుంటారండి ఎవరైనా యూట్యూబ్? సమస్య లేదు గురుగారు, ఆ సమస్య లేదు. అయితే అంటే నీకు లేదు, మిగతా కొందరికి. అంటే నేను చూడొద్దని మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయను, కానీ మా గురువు గారు వెళ్ళిన కొత్తలో ఇతర పుస్తకాలు కానీ వాటిని కానీ యాక్సెప్ట్ చేసేవారు కాదు. గురువుగారు పుస్తకాలు, గురువుగారు రాసిన సబ్జెక్టు దాని మీదే. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య అది కష్టమైంది. ఇది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు. నా బాణి ఓలా ఉంది, నేను ఫుల్గా కర్మ చేయండి అంటున్నాను. అది ఎవరికైనా కర్మలు తగ్గించుకోమని చెప్తారు కొందరు రకంగా చెప్తుంటారు. కొందరు భక్తి పూజలు ఇవి చేయండి అంటారు. రకరకాలుగా ఉంటాయి. కనుక కన్ఫ్యూజన్ అయ్యి బ్రహ్మ విద్యలోని నిలవలేరు మీరు. అందుకు మనం ఒక గురు సంప్రదాయాన్ని పాటించినప్పుడు ఆ గురువులు చెప్పింది మనం పరిపూర్ణంగా విశ్వసిస్తే మనకి అన్నీ బాగుంటాయి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంగా ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇది నేనే ఎగ్జాంపుల్. అది కూడా అటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అదే భక్తి. వాడికే జ్ఞానం అబ్బుతుంది, వాడే ఆత్మసాక్షాత్కారం పొందుతాడు, ఏ లోకంలో హ్యాపీగా ఉంటాడు. అదే అన్నమాట. అంతేగాని మిమ్మల్ని వద్దనడానికి నేనెవరు? దండం కాదు అక్కడ. ఒక దీనికి అలవాటు పడ్డామంటే అది వెళ్ళాలి, అదే పద్ధతి. అందుకోసం ఓకే, అలా ఉండండి. మరో పాయింట్ చెప్తాను. నదీనాం సాగరోగతి అని విన్నారు కదా మీరు. నదీనాం సాగరోగతి అని అంటే నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి అని మీకు తెలిసిందే. స్టార్టింగ్ మొదలు మళ్ళీ. కానీ లోపల దానికి ఏదో చిన్న అడ్డు వచ్చాయి అనుకోండి, దాన్ని మించి ఓడిపోతుంది. ఒక పెద్ద కొండ అడ్డు వచ్చింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? అన్నది పక్క తిరిగిపోతుంది. కానీ దాని ప్రయాణం ఆపుతున్నదా? ప్రయాణం ఆపలేదు. అలాగే మన యొక్క ప్రయాణం ఎంతవరకు నది చేస్తుంది? మళ్ళీ తన రీచ్ అవ్వాలి ఎక్కడికి? సముద్రానికి. అంతవరకు కంటిన్యూగా చేసి దానిలో కలుస్తుంది. అలాగే నీ ప్రయాణం ఎక్కడి దాకా? ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తావో, ఎందరిని పెళ్ళాడావో, ఎందరి పిల్లల్ని కన్నావో, ఎంత డబ్బులు సంపాదించావో, ఎందరి పిల్లకి ఇచ్చావో లెక్క పెట్టగలమా? సముద్ర ఒడ్డు నుండి ఇసుక రేణువుల్ని లెక్క పెట్టచ్చుట, మానవ జన్మలను లెక్క పెట్టలేము. అది జన్మలు ఎత్తావు. ఏదో అదృష్టం కొద్ది మనకి ఒక గురు పరంపర దొరికింది. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? సముద్రంలోకి. అంటే జీవుడు ఈశ్వరుడు దగ్గరికి. సముద్రం అనుకోకండి మళ్ళీని. జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈశ్వరుడిలో కలిగాలి. అదే కదా నీ లక్ష్యం. అంటే ఏమిటి? నీ శక్తిని పెంచుకోవాలి. అది నీకు చెప్పారు, నీకు తెలియదు. కానీ అక్కడ నది అయితే ఆగదు. కానీ నువ్వేం చేసావు? ఆగిపోతున్నావు. ఈ ఆగిపోవడమే మధ్యన నీకు జన్మలు. ఆగిపోకుండా మానవదేహం వచ్చింది కనుక నీ అల్టిమేట్ లక్ష్యం ఏమిటి? ఈశ్వరుని చేరడం. ఆ ప్రయాణం ఎలా చేయాలో చెప్పిన వాడే గురువు. అంతకు మించి ఏం లేదండి. అది ఎవరికి అండర్స్టాండ్ అవుతుంది? గురువు యందు భక్తి విశ్వాసములు ఎవరుంటాయో వారికి అర్థం అవుతుంది. అది లేని వాడు ఏం చేస్తాడు? పట్టు కూర్చుంటాడు. మీకు అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు స్టక్ అయిపోతాం. ఈ ఆలోచనలకి ఇంకా మసాలా కూడా దిట్టిస్తుంటాం. కామ క్రోధ లోభ మోహ మదమతులు.
ఇలాగా పూర్తిగా కూడా మనం మర్చిపోతాం. ఇప్పుడు చూడండి, మన చిన్న ఎగ్జాంపుల్, సినిమాకి వెళ్ళాం. సినిమాలో 3 గంటలు ఏమైంది మనకి చూసేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా చూస్తారేమో మీరు. ఆ 3 గంటలు కూడా నువ్వు ఏమయ్యావు? అన్కాన్షియస్ కోల్పోయావు. నీ ప్రయాణం ఎక్కడికో మర్చిపోయావు, అంతే కదా. అబ్బా ఎంత బాగుందండి, వాడు యాక్ట్ చేస్తున్నాడు, అచ్చే వాడు తప్పండి, ఇలాగ దానిలో పడిపోయావు. కొందరు సీరియల్స్ ఆడవాళ్ళకి ఉంటాయి. ఇవాళ సీరియల్ అయింది, వాడు సస్పెన్స్లో పెడతాడు, రేపు ఏమిటి అయిపోయింది ఎటు చూసిద్దామని. ఇవన్నీ కూడా నిన్ను పాడు చేసినవే, నిన్ను అన్కాన్షియస్ చేస్తున్నాయి, నీలో ఎరుక పోగొడతాయి, కాన్షియస్ లేదు. అంచేత ఈ శరీరంతో నువ్వు ఉన్నందుకు ఇప్పుడు మన ఉద్యోగస్తులు ఉన్నారు, ఈ కంప్యూటర్లో చేస్తున్నారు మన వాళ్ళు దేనిలోకి వెళ్తున్నారు? కంప్యూటర్ చేసినప్పుడు అన్కాన్షియస్ కోల్పోతున్నారు, దానిలో అలా మునిగిపోతున్నారా? వర్క్ చేయాలి, చేయకపోతే జీతాలు రావు. అది ఎలాగైతే వాళ్ళకి ఆ రహస్యం నీకు నేను చెప్పాను. అన్కాన్షియస్ లో ఉండక తప్పదు నీకు. అన్కాన్షియస్, ఈ మ్యాటర్ అంతా అన్కాన్షియస్ లో తీసుకుపోతుందండి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? మ్యాటర్లో నువ్వు ఏ పని చేసినా అన్కాన్షియస్. సంసారమే అన్కాన్షియస్. అందుకే సంసార సాగరం దుఃఖం అన్నారు. అన్కాన్షియసే దుఃఖం. ఇప్పుడు మిమ్మల్ని అన్కాన్షియస్ మానవలేదు కదక. చూడండి ఇక్కడ జాగ్రత్త వినండి. అన్కాన్షియస్, కాన్షియస్, ఈ రెంటికి మధ్యన మిమ్మల్ని పెడుతున్నాను. పూర్తిగా అన్కాన్షియస్ లో ఉండిపోయారు. గురు పరంపరకి రాకముందు మీరు ఎక్కడున్నారు? పూర్తిగా అన్కాన్షియస్ లోనే బతికారు. ఇప్పుడు ఏం చేశాను? మీకు కాన్షియస్ ఉందిరా అని చెప్పాను. దానికి ఏమిటి మార్గం? అంతర్ముఖం. ఇలాగ అంతర్ముఖంలో కాన్షియస్ లోకి వెళ్తూ మళ్ళీ మరుస్తూ ఇటు అటు వెళ్ళిన తర్వాత పూర్తిగా కాన్షియస్. ఏ పని చేసినా ఎరుకలోనే ఉంటావు. అంటే బయట వర్క్ నువ్వు చేయడంలో తప్పు లేదు. ఇక పాయింట్ క్యాచ్ చేశారా? తప్పలు ఎక్కడ? నువ్వు అన్కాన్షియస్ కోల్పోతున్నావు. ఈ అన్కాన్షియస్ లోంచి నేను కాన్షియస్ లోకి మార్చడమే గురువు తాలూకా బాధ్యత. నేను అన్కాన్షియస్ గా ఉన్నాను అది నీకు అర్థమైపోయింది అనుకో, నా పని అయిపోయింది. నాకు ఓకే అయిపోయింది. అంచేత మన అందరం కూడా ఈ సత్సంగం పెట్టుకోవడం అంతా కూడా కాన్షియస్కి వెళ్ళాలి. అదే దాన్నే చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో అని. ఆ ఎరుకలో ఎప్పుడు ఉండాలి? నువ్వెవరు? పోయి ఆత్మస్వరూపాన్ని. దానికి మార్గం ఏది? యోగ మార్గం. యోగం చేసి అంతర్ముఖంలో ఉంటే నువ్వు అప్పుడు ఏ వ్యవహారం చేసినా నీకు అంటదు. తామరాకు మీద నీటి బిందువు, దానిలో వచ్చేటువంటి ఒడిదుడుకులకి చిక్కులకి నువ్వు కదలవు. అర్థమైనా మీకు పాయింట్? వస్తాయి, ఉద్యోగాల్లో వస్తాయి చిక్కులు, ఇంట్లో చిక్కులు వస్తాయి, పిల్లలతో వస్తాయి. ఇవన్నీ ఈ కర్మలన్నీ కూడా నేను బాధపడుతుంటావు. ఇవి వచ్చాయి. కానీ నువ్వు కాన్షియస్లో ఉంటే, కాన్షియస్లో ఉండు. కాన్షియస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది ఒకప్పుడు నువ్వు పొరపాటుగా మన ఆలోచన ఉన్నా రైట్ వేలో తీసుకెళ్ళిపోతాడు ఎవరు? ఆ పంచభూతాలను. అంటే అన్కాన్షియస్ లోంచి కాన్షియస్ కి తీసుకెళ్ళినవే ఈ పంచభూతాలు కూడా. అవి నీకంటే తెలివి ఎక్కువ. ఇంకా నువ్వు పరమాత్మను పట్టుకున్నావు అనుకో, కాన్షియస్ లోకే నువ్వు వెళ్ళవు. సారీ, అన్కాన్షియస్ లోకే నువ్వు వెళ్ళవు. ఎప్పుడు కాన్షియస్ గా ఉంటావు. ఎప్పుడు అదే జీవన్ముక్త స్థితి. దానికి మీరు అందరం కూడా మనం ప్రయత్నం చేయాలి. దానికి గురువు అనేవారు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ దీని అంతటికి ఏం కావాలంటే ఏకాగ్రత ముందు ముఖ్యం. ఈ ఏకాగ్రతకి గురువు గారు చెప్తారు కదా, మంత్ర జపాదులచే చిత్త ఏకాగ్రత ఏర్పడదు. మనసు చదివిస్తాను వినండి. మనస్సులకు ఏకాగ్రత కలుగుట కొరకు మంత్ర జపాదులచే ప్రయత్నించుట అవివేకము కాగలదు. మంత్రం చదువుతుంటారు, హరే రామ హరే కృష్ణ అని రకరకాల మంత్రాలు. దానివల్ల అవివేకమే కలగదు. అతని కారణమును విడిచి
కార్యమును పట్టుకొని ప్రయత్నించుట వంటిది. ఎట్లనగా ఒక పాత్రకు గల రంధ్రము నుండి పాత్రలోని నీళ్లు కారిపోతున్నప్పుడు బయట కనిపించిన జలమును లేకుండా చేయు బాహ్య ప్రయత్నం వల్ల నీటిని పూర్తిగా అరికట్టలేము. కారుచున్న నీటిని అరికట్టే వలన పాత్రకు రంధ్రములు లేకుండా చేయవలేను. పాత్రలో నీరు బయటికి వచ్చి బయట ఉంటే కారణము పాత్రకు గల రంధ్రము. నీరు కారకుండా చేయు మన బాహ్య యత్నము కార్యమునకు సంబంధించినది. లోకములో రోగములకు గల కారణము తెలుసుకున్నకయ్యే రోగశాంతి కొరకు ఎంత ప్రయత్నించినను ఆ రోగము తాత్కాలికముగా కొంత శమించినట్లు కనిపించినను మరల రోగము కలుగుతూనే ఉండును. కనుక మనశ్చలనమునకు ప్రాణవాయు చలనమే కారణము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నీ మనోచలనానికి కారణం ఏది? నీ ప్రాణవాయు చలనం. కనుక ప్రాణలయము కానంత వరకు బాహ్య ప్రయత్నములు ఎన్ని చేసినను మనసు ఉపశమింపదు. వాయువు ఉన్నంత వరకు దీపం ప్రశాంతముగా ఉండదు. ఇవన్నీ కూడా నేను చెప్పినవే, చదువుకొలుపుతాను. అర్థం కాదు. యోగ సుఖోపనిషత్తు నానా విధై విచారస్తు అసాధ్యం జాయతే మనః తస్మాత్ తస్య జయోపాయ ప్రాణం యావయత్ తర్కై జల్పై శాస్త్ర జాలై యుక్తి మంత్ర భేషజై నవసో జాయతే ప్రాణ సిద్ధోపాయం వినా విజయ్ ఉపాయం తమవిజ్ఞేయం యోగ మార్గే ప్రవర్తతే. చెప్పారు. చివరికి కావాల్సింది ఏమిటి? యోగ మార్గమే. నానా విధములకు విచారణల చేత గాని, తర్కములు చేయగాని, శాస్త్రములు చేయగాని, యుక్తులు చేయగాని, మంత్రములు చేయగాని, యోగ ఔషధులు చేయగాని ప్రాణము స్వాధీనము కాదు. సిద్ధ పురుషులచే చెప్పబడిన ఉపాయము యోగ మార్గం వినా ప్రాణమును స్వాధీనము చేసుకుంటకు మరొక మార్గము లేదు. కనుక యోగ మార్గమును ప్రవర్తించుటే ఉపాయము. ఏ సాధకుడు తన జీవితకాలమందు యోగ శాస్త్ర ప్రసిద్ధమైన ఉపాయ సహాయమున ప్రాణమును తన స్వాధీనము చేసుకుని సాధజాలలో అట్టి సాధకుని యొక్క చిత్తము నానావిధ దోషములకు నిలయమై వాటిచే బాధింపబడునని భావము. అర్థమైపోయి ఉంటుంది. రోజు సాధన చేయమని చెప్పడానికి అదే. నువ్వు జీవితంలో నీ ప్రాణాన్ని నువ్వు స్వాధీనం తెచ్చుకోవాలి. అలాగ తెచ్చుకోకపోతే నీ మనసు నీకు నానా విధములైనటువంటి దోషాలు కలుగు చేసి నానా విధములైన బాధల చేత నువ్వు పిలిపడతావు. కదండి. నీ మైండ్ ఏం చేస్తుంది? అలా పని అవ్వలేదు, ఇల్లు ఈ పని చేసాం, అదన్నీ మనసు చేసేవన్నీ కూడా నీకు బాధపడమేనండి. మనసు అంటే నీకు బాధపడమే. ఆ బాధ తప్పించాలంటే మనసుకి జ్ఞానం కలగాలి. జ్ఞానం ఎలా కలుగుతుంది? ఏకాగ్రత. ఏకాగ్రత ఎలా కలుగుతుంది? మనసుకి ప్రాణానికి లింక్ ఉంది. ప్రాణాయామం చేస్తే మనసు శక్తివంతం అవుతుంది. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఆ ఎరుక అనేది మీకు పెరుగుతుంది. నిన్ను అంటే కాన్షియస్ లో ఉంటావు. అదే నిన్ను కాపాడేది. స్థిరాసనుడై ఇంద్రియాదులచే బాహ్య విషయాదులను గ్రహించనంత మాత్రమున చిత్త ఏకాగ్రత కలవాడని అనుకుంటారు. అహంకారాది మనోభావములను విషయాదులతో చేరినవే. నేనే తపస్సుననియు ఇతరులు తపస్సులు గారనియు నేనే తపస్సు అని పేరు ప్రఖ్యాతులు జగత్తుకు తెలియవలననియు ఉన్న భావములు పూర్తిగా అహంకారమే కలవు. అట్టి వానికి నిర్మలమగు చిత్త ఏకాగ్రత సిద్ధింపదు. ఎందువల్లనగా అట్టి వానికి ఇంకను మనస్సు గలదని ఏ తలచగలదు. మనస్సు అనగా నేను, నాను, నాది అను ఇత్యాది భేదభావం. ఏషోహ ఇద ఇత్యాది ప్రత్యయో మన ఉచ్యతే. వివేక చూడము. బాహ్య విషయములను గ్రహించగా ఉండి నేను నాది అనే భావము కలిగి ఉన్నవారు
ప్రవృత్తి మార్గమనే ఉన్నవారు. కొందరు ఏ విషయాలకి వెళ్ళరు, కాము కూర్చుంటారు. నాకెవడు అక్కర్లేదండి, పక్కవాడు ఎలా పోయినా ఏదైనా నాకు ఏదో నా బాధ అంటాడు. కానీ లోపల నేను నాది ఉంది వాడికి. వాడు ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టుగా, అంటే ప్రవృత్తి మార్గం అంటే తెలుసు కదా, బాహ్యం అంటే మెటీరియల్ భావన వాడికి ఉంది, పోలేదు. అలాంటి వారు మూడులే కాగలరు. ఇక నాది నేను ఉన్న అహంభావములు లేని వారై అది లేకుండా చేసుకోవాలంటే యోగమే. ఇంద్రియ వ్యాపారములు కలిగి ఉన్నవారైనా నివృత్తి మార్గంలో ఉన్నవారు కానీ అట్టి వాడు ధీరుడే. ఎవడు ధీరుడు? మీకు అర్థమైందా? కాము కూర్చుంటారు కొందరు, మీరు చూసుంటారు. కూర్చున్నానని తపస్సు, కానీ వాళ్ళని చూసి మనం గొప్పవాళ్ళు అనుకుంటాం. అబ్బా ఇన్ని సంవత్సరాలు ఉండిపోయాడండి, ఎంత గొప్పవాడు అని పరిగెడుతుంటాం మనం. వాడి లోపల నేను నాది అనే భావన పోలేదు. ఇప్పుడు నేను నాది అనే భావన పోయిన తర్వాత వాడు ఇంద్రియ వ్యాపారములు చేయుచున్నా సరే చేయని వాడే. ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏమిటి? నువ్వు అంతర్ముఖంలో ఉన్నప్పుడు నువ్వు ఏ కర్మ చేసినా, అందుకే మిమ్మల్ని కర్మలు చేయమన్నా కారణం అది. నేను నాది అనే భావం తగ్గుతుంది అంతర్ముఖానికి వెళ్తుంటే. అప్పుడు మీరు కర్మ చేయని వారే, అంటే నివృత్తి మార్గమే. అల్లక్కడో వాడు ఏ కర్మ చెయ్యనట్టుగా ఉన్నాడు, కానీ వాడు కర్మల్లో మునిగిపోయిన వాడే. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి? నేను నాది అనే భావన పోవాలి. నేను నాది అంటే ఏమిటి? నేను శరీరాన్ని, ఈ ఇల్లు నాది, ఈ భార్య నా భార్య, ఇది నా కొడుకులు, ఈ భావన మనకి ఉంటాలి. నేను నాది. ఈ నేను నాది అనేటువంటి ఆ భావన మనకి పోవాలి అంటే బాహ్యానికి ఇంద్రియాల ద్వారా వెళ్ళేటువంటి మనసుని అంతర్ముఖం చేయాలి. అదే మీకు సిద్ధ విద్య, యోగ విద్య నేను మీకు ఇచ్చేది విశేషం. మీ అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తి ఉపజాయితే, ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. అంటే పని మానేయడం, కూర్చోవడం కాదు ఇక్కడ. ఇది ఎక్కడ చెప్పారు? అష్టావక్ర గీతలో చెప్పారు. అష్టావక్రుడు జనకుడికి, జనకుడు రాజ్యం వెళ్ళలేదా? ఎంత రాజ్యం వెళ్ళాడు? మీరు వెళ్ళండి. మీరు ఆఫ్టర్ ఆల్ మీకు దేవుడు చిన్న ఉద్యోగం, అది మీరు ఎందుకు ఇవ్వాలి? దానిలో ఉంటూ ప్రవృత్తి మార్గంలో ఉన్నా సరే నీకు నివృత్తి ఫలమే. నువ్వు కర్మలు చేసినా నీకు ఏమీ చేయని వాడివే, అంటే నీ ఎనర్జీ తగ్గదు. అదే ఏ పని చేయకుండా కూర్చున్నా ఆ మూడు తాలూకా మనసు ప్రవృత్తిలోనే ఉంటుంది. నేను నాది అనే భావం పోలేదు. అది ఇంతకీ ఏం చేయాలి మనం? నేను నాది అనే భావం పోవాలి. దానికి మార్గము యోగం అవుతుంది. నిన్న మన రవీంద్రనాథ్ డౌట్ అడిగాడు కదా, అంటే ఇంచుమించు అంటే మన ప్రవృత్తి మార్గంలో మీరు ఉండండి, అదే నేను చెప్తున్నాను. కానీ ఎరుకలో ఉండండి, అంతర్ముఖంలో ఉండండి. ఆ టెక్నిక్ చెప్పాను, అది పెంచుకోండి. అదే మీకు తపస్సు. అంటే తపస్సు ముక్కు మూసుకొని కూర్చోవడం తపస్సు. అన్ని విడిచిపెట్టామని కూర్చున్నారు. మీకు అది నేను చెప్పలే. పనులు చేస్తూ తపస్సు, అన్ని పనులు చేసుకుంటూ ఆత్మసాక్షాత్కారం పొందే విధానం ఉంటే మనకి మంచిదే కదండి. నువ్వు పిల్లల లెక్కలేదు, భార్యలో లెక్కలేదు, ఉద్యోగం లెక్కలేదు, నువ్వు అన్నీ చేసుకో, నువ్వు మోక్షం పొందుతావు. ఇది ఈజీ కదా మనకి. అది నేను మామూలుగా చెప్పలేదు, వేద ప్రమాణంగా చెప్తున్నాను. ఇది ఎలాగంటే అలా గురువుగారు ఇలా చెప్పారు అని అంటే నేను చేయలేను. కానీ నేను చెప్పిందంతా కూడా వేద ప్రమాణం. వేదములు అర్థం అవ్వాలంటే అంత సులువు కాదు. ఉపనిషత్తులు అది ఎంతో తపోసంపన్నులు మన గురువు గారు కనుక వాటన్నిటిని కూడా మనకు అనుకూలంగా కోరి పెట్టారు. అందుకు మనం చెప్పగలుగుతాం.
చూడండి, సమ్యక్ దర్శనము కానిదే ముక్తి లేదు. ఇది ఒక హెడ్డింగ్. సమ్యక్ దర్శనము కానిదే ముక్తి లేదు. కేవలము వేదాంత శ్రవణము చేత మేము ముక్తులమైతమని లోకులు భావించుట కేవలము మూఢత్వమే కాగలదు. నేను మీకు అదే చెప్తున్నాను. నా మాటలు మీరు వినడం వల్ల మీకు ముక్తి కలగదు. ఏం చేయాలి? మీరు నేను చెప్పిన వింటూ సాధనలో మీరు ఉండాలి. అప్పుడు ముక్తి. నేను రాలేదు, లేట్ అయ్యాను, హాయిగా యోగం చేసుకున్నారు మీ అందరూ కూడా. ఇప్పుడు నేను వచ్చాను, చెప్తున్నాను, యోగం చేసుకుంటూ వినండి. చూసారా? ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ టెక్నిక్ పట్టియాలి మీరు. అలాగే ఏ పని చేయి, నువ్వు కంప్యూటర్ వర్క్ చేయి, లేదా కారు నడుపు, ఏది చేసు, ఇంట్లో పిల్లలతో ఉండు, వారితో ఉండు, వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇన్ ది ఎక్స్టర్నల్, బీ ఇన్, అంతే. అవే అది మీకు పట్టుబడిపోయింది అనుకోండి, మీలో అందరికీ నేను పట్టుబడిందని అనుకుంటున్నాను. మీలో ఐ థింక్ సో, నా మాట రైట్ అనే అనుకుంటున్నాను. మీ జన్మ ధన్యం. నాకు కూడా మా గురువుగారి ఆశీస్సులు లభిస్తాయి మీ వల్ల. అనుభూతి వినామూడు. చూడండి, వృధా బ్రహ్మని మొదటి ప్రతిబింబత శేఖాగ్ర ఫలాస్వాదన మోదవత్. ఉత్తరగీత. అనుభవ జ్ఞానము లేనిదే అనగా ప్రత్యక్షముగా ఆత్మను దర్శించినదే ఒకానొకడు తాను బ్రహ్మానందం అనుభవించినట్టు చెప్పుకుంటున్నాను. అట్టివాడు నీటి యందు ప్రతిబింబించు ఉచ్చ శాఖాగ్ర ఫలము ఆస్వాదించుచు ఆనందించునట్టు మూడుడే. కొమ్మ మీద ఉందండి మామిడి పండు, నీటిలో చూసాడు పండుని, ఇలా తీసుకున్నాడు నోట్. అబ్బా, పండు ఎంత రుచండి అంచేత యూట్యూబ్లో ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, వాటి వీటిని కూడా మీరు నమ్మకండి. అంటే నమ్మరు అంటే మరేం కాదు, అది ఏమిటి శాస్త్రం లేదు, ప్రత్యక్షంగా చెప్పడం లేదు. సాధన లేదు, ఏమీ లేకుండా మోక్షమా? నేను ఇప్పుడు ఈ శక్తిపాతం అనే ఒక పేరు వచ్చిందండి. ఈ శక్తిపాతం అంటే మీకు తెలిసిన అంటారు, కానీ మీరు మీకు తెలుస్తుంది శక్తిపాతం అంటే. దాని గురించి చెప్తానండి సార్. మీరు వినుంటారు. మీకు ఎలా ఉంటుందంటే, శక్తిపాతం ఇచ్చిన వాడు ఉంటే హాయిగా అయిపోవచ్చు అని. ఉన్నారు శక్తిపాతం ఇచ్చిన వాడు, వాళ్ళకి ఎంతో టికెట్ ఫీజు ఉంటుంది, ఒక 10,000 20,000 అది ఇచ్చి చేయి పెడతారు మీద. తెలిసి మళ్ళీ కూడా తెలిసిన వాళ్ళు ఉండొచ్చేమో, శక్తిపాతాన్ని ఇచ్చిన వాళ్ళు, పెట్టించుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, లేరు నాకు తెలియదు. ఇంకా సులువుగా చేయాలి మోక్షం. సమ్యక్ దర్శన సంపన్నం కర్మభిన్న నిబధ్యతే దర్శనైన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే. తనలో గల ఆత్మను బాగా దర్శించినట్టు వారు కర్మలచే కట్టుబడరు. అంటే ఆత్మకు నువ్వు వెళ్ళడం ఎందుకు? కర్మలచే కట్టుబడకుండా ఉండడానికి. కర్మలచే ఎందుకు కట్టుబడకుండా ఉండాలి? దానివల్ల ఏమిటి నష్టము చెప్పండి. ఎవరైనా ఒక ముక్క దాన్ని చెప్పగలిసిన వాళ్ళు కరెక్ట్గా చెప్పండి, ఏదో చెప్పికండి. కర్మలచే ఆత్మను దర్శిస్తే కట్టుబడరు అన్నాడు. ఎందుకు? నిష్కామ కర్మ వల్ల. మన కర్మ మనము అంతరంలో ఉండి చేస్తున్నాం కాబట్టి అంటది గురుగారు. అంటే నీ ఎనర్జీ అంతర్ముఖం అంటే ఆత్మ ఎక్కడ ఉంది? నీ భూమధ్యంలో ఉంది కదా. నువ్వు ప్రయాణం చేస్తుంటే బాహ్య కర్మ దగ్గర ఉంది ఆత్మ. కరెక్ట్. అవును. నీ ఎనర్జీ లాస్ అవ్వదు. అవును. అర్థమైందా? ఎనర్జీ లాస్ అవ్వదు, అదే అన్నమాట. అంతేగానే ఎనర్జీ లాస్ అయిపోతే మరేముంది ప్రయోజనం? ఎనర్జీ పెంచుకోవాలి. మీకు అదే రోజు చెప్తాను కదా, మనందరం దేనికి అలవాటు పడ్డాం? డబ్బు దాచుకోవడానికి అలవాటు పడ్డాం.
తప్పులేదు, డబ్బు ఉండాలి. డబ్బుతో పాటు మీకు ఇది కూడా దాచుకోమని నేను చెప్తున్నాను, అంతే. నువ్వు దాచుకోవడమే మీ వంతు, దాచుకోవడమే మీరు చేయాలి. డబ్బు గురించి నేను చెప్పక్కర్లే, గురువులు అక్కర్లే మనకి. డబ్బులు ఏ బ్యాంకులో వేయాలో, ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుందో, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు, 100 మంది గురువులు ఉన్నారు. ఏంటి ఎక్కడ ఏం చేయాలి చెప్పాలి. కానీ మనకి ఏం చెప్పాలి? దైవబలం కోల్పోతున్నావు రా వెరివాడా, ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయావు, ఏదో ఈ రూపాయలు మూట కట్టాను అనుకుంటున్నావు, అవి నేను కాపాడవు. దైవ బలాన్ని దాచుకో, బ్యాంకులో వేయి. దైవ బలాన్ని దాచుకునే మార్గం అది. ఎక్కడ ఈ బ్యాంక్ ఉంది, ఎలా దాచుకోవాలి? అల్లా బ్యాంకులు ఎక్కడున్నాయో తెలుసు, కానీ ఈ బ్యాంక్ తెలియదు కదా. ఈ బ్యాంక్ ఎక్కడుందో, ఎలా దాచుకోవాలో చెప్పిన వాళ్ళే గురు పరంపర. అంచేత ఎక్స్ట్రా మీకు దాచుకోమని చెప్తున్నాం, కానీ నీ సంసారం అనమని లేదు, నీ డబ్బు అనమని లేదు, ఏమీ లేదండి. అలాంటి బ్రహ్మ విద్యకి ఎందుకు రాకుండా ఉన్నారో నాకు అర్థం. అంటే అర్థం కాకో మరి ఏమిటో మీరే చెప్పాలి. అంటే మిమ్మల్ని కాదు, మీరు ఎలాగ వస్తున్నారు అది కావాలి మనకి. 10 మందిని బాగు చేద్దాం మనకి. ఒరే దేవుణ్ణి సంపాదించాలి, మళ్ళీ పరిగెడుతుంటాడు వీడు దేవుడి కోసం ఎక్కడెక్కడికి. నీలో దేవుడు ఉన్నాడు రా బాబు అంటే నమ్మడం. అది ఇప్పుడు వెళ్ళడం తప్పన్నాం, యజ్ఞం చేయడం తప్పన్నాం, శనియోగం ఏది తప్పన్నాం. అంతర్ముఖం లేకపోతే నువ్వు ఎన్ని కూర్చున్నా అది తప్పే. ఇప్పుడు మీకు ఛాన్స్ ఇచ్చాను, అంతర్ముఖంలో ఉండి ఎక్కడ తిరుగు. అది చిత్తము చెలించి ఉండగా సమ్యక్ దర్శనము కాదు, చిత్తే చెల్తే సంసారి నిశ్చలే మోక్ష ఉచితే, అది యోగ సుఖోపనిషత్. కనుక ఆత్మ యొక్క సమ్యక్ దర్శనం ఒకటకు యోగమే ముఖ్య సాధనము. యోగవి నిన్నటికి పరమాత్మను సాక్షాత్తుగా దర్శింపజాడు, యోగము లేకపోతే పరమాత్మను దర్శించాడు. అతి వానికి సంసార నివృత్తి ఎన్నిటికీ కలగదు, సంసార నివృత్తి ఉండదు. మనం ఎంత అదృష్టవంతులు, హాయిగా చక్కగా సంసార నివృత్తికి మార్గం దొరికిపోయింది. ఈ సంవత్సరాల్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు, భార్య బిడ్డలతోని మోక్షం పొందిస్తాం. నీకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి దేవుణ్ణి పట్టుకున్నావు కనుక. ఈ లోకంలో నువ్వు అనుకునే పనులు అయిపోతాయి, మోక్షం పొందుతావు. ఎన్ని లాభాలండి ఇది, అర్థమైందా? మీ లాభాలు మీకు అందరికీ. అంటే ఇన్ని ప్రయత్నాలు దేనికండి మనం చేస్తున్నాం? ఆత్మను పొందడానికి. ఆత్మను పొందించిన తర్వాత ఇంకేమైనా ఉన్నారని పొందడానికి? అల్టిమేట్ ఆత్మే, ముక్తి గురుగారు. అర్థమైందా? అల్టిమేట్ ఆత్మే. ఆత్మను పొందిన తర్వాత మరేమి లేదండి, ఆత్మ సాక్షాత్కారం అంటారు. అల్టిమేట్ అనమాట. నది ఎలాగైతే సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనేక ఒడిదుడుకులతో తిరుగుతూ సముద్రంలో కలుస్తుందో, మానవ జన్మ ఎత్తిన నువ్వు అల్టిమేట్ ఎక్కడ కలియాలి? సముద్రంలో. ఏ సముద్రం? నువ్వే సముద్రంలో కలియాలి. చెప్పండి హోంవర్క్లో. వెలుగులో గురువు గారు. వెలుగు. అదే అంటే వెలుగు ముందు వెలుగులో కలిగాలి, తర్వాత అన్ని కూడా సుఖం కలుస్తాం. అది ముందు వెలుగులో కలిగాలి. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది, అంతా ఆత్మని. అప్పుడు అంతా నువ్వు ఆత్మే, నేను ఆత్మే, చెట్టు పుట్ట. అప్పుడు శత్రువు లేడు, మిత్రుడు లేడు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ అలా వెళ్తుంది. అంచేత ఆత్మని పొందడానికే మన ప్రయత్నం. ఆత్మని పొందాలంటే నీకుండేటువంటి దైవబలం చాలదు. మన అందరిలో దైవబలం ఉందండో. ఏమండి, ఒప్పుకుంటారో ఒప్పుకోరా? దైవబలం లేదు చచ్చూరుకుంటాం. ప్రాణం ఉంది కదా, అదే దైవం. ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణ శక్తి తక్కువతో ఉంది. ఒకటికి ఇప్పుడు మీ అందరూ వచ్చామండి, జన్మ తీసుకున్నారు. 60 వాట్స్, 80 వాట్స్, 100 వాట్స్. దాన్ని బట్టి వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు, వాడి ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఉంటాయి. భౌతిక పరంగా ఇప్పుడు మీ అందరికి ఉన్నవే ఉన్నాయి కదా, డబ్బులు ఇవి ఎంత అనుకోండి, ఒక్కొక్కరికి ఒక రకంగా. ఇవి నీ వెలుగుని బట్టే ఉంటాయి. అలాగే చీకటి ఉంది. చీకటి అంటే ఏమిటి? మెటీరియల్ భావనలో.
ఇప్పుడు నువ్వేం చేసావు? ఉన్న వెలుగుని పెంచుకోవడం మానేసి చీకటి కోసం, అంటే మీకు చెప్పాను, చిల్లి పెంకులు కోసం ఖర్చు పెట్టేస్తున్నాం. అప్పుడు ఏమైంది? 100 వాట్స్ 80 వాట్స్ 60 వాట్స్కి వచ్చావు. అలాగే నీ వెలుగు తగ్గిపోయింది. వెలుగు తగ్గిపోతే ఏం నష్టం? అంతా నష్టమే. నీ బ్లడ్లోని ఆ వెలుగు ఉంది, ఆ వెలుగే ఎరుపుదనం. అందుకే చచ్చిపోయిన తర్వాత చూడండి రక్తం ఎలా అయిపోతుంది చెప్పండి. చూసారా చనిపోయిన తర్వాత రక్తం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా? నలుపు అయిపోతుంది. ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే రక్తం ఎర్రగా ఉంటుంది. ఆ రక్తం తాలూకు ఎరుపుదనం క్వాలిటీస్ని బట్టే మన డాక్టర్స్ ఏ గ్రూపు, బి గ్రూపు, సి పెట్టారు. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అని. అవన్నీ దాని గురించి వేరే సైన్స్ ఇప్పుడు చెప్పుకోవచ్చు మీకు. ఎవరి రక్తం అయితే చెప్తాను ఎర్రగా చక్కగా ఉంటుందో, పలుచుగా, వాళ్ళు సాధారణంగా ఓ నెగిటివ్ అవుతుంది. ఓ నెగిటివ్. వీళ్ళు ఎవరికైనా వీళ్ళు రక్తం ఇవ్వచ్చు. అంతే కదండి? మీ ఎవరు నేను చెప్పింది రైటేనా? ఓ నెగిటివ్ ఓ పాజిటివ్ అండి, నెగిటివ్ కాదు. ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ గురుగారు, నెగిటివ్ కాదు. నెగిటివ్ కాదు కదా, సారీ. అందరికీ దానం చేయొచ్చు కదా? లేదండి, కాదు, ఓ పాజిటివ్ కాదు. ఒకసారి గుర్తెచ్చుకోండి. తర్వాత తీసుకొచ్చాను. ఓ పాజిటివ్ గురుగారు, అది డౌట్ లేదు మీకు. యూనివర్సల్ డోనర్స్ అంటారు వాళ్ళని. ఓ నెగిటివ్ ఉండదు గురుగారు, ఓ పాజిటివ్. ఓ నెగిటివ్ ఉంది. ఓ నెగిటివ్ ఉంది, కానీ ఓ పాజిటివ్ మాత్రమే డోనార్స్ వాళ్ళు. ఎవరికైనా ఇవ్వచ్చు రక్తం. ఓ పాజిటివ్ రైట్. నాకు నేను ఇచ్చాను రక్తం అందుకు. అది ఓ నెగిటివ్ వాళ్ళకి ఎవరి రక్తమే తీసుకోగలరేమో. వీళ్ళకి అది గురుగారు మీరే కరెక్ట్ గురుగారు. ఓ నెగిటివ్ ఈజ్ ద యూనివర్సల్ డోనర్. చూడండి, అది వెరీ గుడ్. రిఫరెన్స్ చూసావు కదా, వెరీ గుడ్. ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్ లేదా విశ్వదాత అని పిలుస్తారు. కారణం ఏంటో చెప్తాను. ఓ నెగిటివ్ రక్తంలో ఎర్ర రక్త కణాలపై ఎలాంటి యాంటీజెన్లు అంటే ఏ, బి లేదా RH ఫ్యాక్టర్స్ ఉండవు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియనప్పుడు ఎలాంటి ప్రమాదం లేకుండా ఎవరికన్నా ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. మరోవైపు AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని యూనివర్సల్ రిసిపియంట్ అంటారు లేదా విశ్వగ్రహీత. అంటే వీరు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారైనా సరే వారి రక్తాన్ని స్వీకరించవచ్చు. AB పాజిటివ్. అది వెరీ గుడ్. కరెక్ట్. అయితే మీరే కరెక్ట్ గురుగారు. ఓ నెగిటివ్. నేను చెప్పింది అది. ఎందుకంటే నాది ఓ నెగిటివ్ ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి భావాలతో ఉంటారు, మంచి ఉంటారు. నాది ఓ నెగిటివ్ అండి. మంచిది అది, ఓ నెగిటివ్. అంటే నేను రక్తం ఒకసారి ఇచ్చాను మా సిస్టర్కి. ఓకేలేండి, క్లారిటీ అయిపోయింది అది కూడా. ఎందుకంటే ఎప్పుడో వినది చెప్తాం, అది రైట్ తప్ప టక్ నాకు చూసే రిఫరెన్స్. సరే, అంచేత ఇక్కడ మనం ఏంటంటే మనం రక్తము ఎందుకు నేను చెప్పాను మళ్ళీ ఇటు వెళ్ళిన కారణం ఏంటంటే పరిశుద్ధం రావాలి. రక్తం పరిశుద్ధం దేంతో అవుతుంది? ప్రాణంతోనే అవుతుంది. ఈ ప్రాణం తాలూకా అంటే వెలుగు తగ్గుతున్న కొద్దీ బల్బు తాలూకా చీకటి అయిపోతుంది. అంటే మెటీరియల్ చిల్ల పెంకులు ఏరుకోవడానికి బయలుదేరుతావు నువ్వు. చిల్లి పెంకులు కూడా మనం తయారయ్యాం కదా, మనకి చీకటి ఉండబట్టే చిల్లి పెంకుల కోసమే ప్రయత్నం. దేవుడి గురించి ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి? ఒక 3 గంటలు చేయలేకపోతున్నాం మనం. చిల్లి పెంకులకో ఉదయం వెళ్ళిపోతాం ఆఫీస్కి. ఎన్ని గంటలకి? 7కి బయలుదేరుతాం. బొంబాయి లాంటి ఊరైతే ఉదయం వెళ్ళిపోవాలి చీకటిన 5 గంటలకి. వాళ్ళ నాన్న ఎవడో తెలియదు బొంబాయిలో. ఉదయం వెళ్తాడు, రాత్రి వస్తాడు, పడుకుంటాడు పిల్లడు, మళ్ళీ వెళ్ళిపోవడం అన్నమాట. అలా ఉంది మన బతుకులు. అంటే ఉదయం వెళ్ళిపోయి ఏ రాత్రి వస్తావు ఇంటికి. ఇది తప్పదు. ఇది
దాన్ని నేను ఇప్పుడు నెగిటివ్ వద్దని నేను అన్నాను, కానీ అక్కడ నీ ఎనర్జీ పోతున్నది. ఇప్పుడు నీకేం సులువు మార్గము? దైవ బలాన్ని పెంచుకో. దానికి సులువు చెప్పేశాను. అంతర్ముఖంకి వెళ్ళు. గత్యంతిష్టం సదాకాలం వాయు స్వీకరణపరం. హాయిగా నడుస్తున్నా కూర్చున్నా నీకు మరీ మంచిది. ఏంటి ఎప్పుడు నువ్వు ట్రావెలింగ్ అనుకో, 3 గంటలు హాయి కారులో కూర్చుంటావు, యోగం చేసుకుంటావు, నీకేం నష్టం? ఇప్పుడు నీకు అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకుంటావు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ మీకు తెలియదు కాదు, 2 గంటలు ఉండిపోతాం. అర్జెంటుగా నువ్వు ఆ పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? కోపం. అర్జెంట్ పెళ్లి, కోపం, చిరాకు, ట్రాఫిక్ బాగోలేదు, ఏదో ఈ ముఖ్యమంత్రులు వచ్చారు చేశారు అని వీళ్ళని నానా మాటలు ఆడతావు. ఉన్న ఎనర్జీ కూడా పోగొట్టుకుంటావు. అదే నువ్వు జ్ఞానవంతుడు అయితే ఎలాగ నువ్వు దాటలేవు. అప్పుడేం చేస్తావు? ఆ 2 గంటలు చక్కగా యోగం చేసుకుంటావు, ఆ తర్వాత వెళ్తావు, హ్యాపీగా వస్తావు. ఎప్పుడైతే నీకు ఎనర్జీ తగ్గిపోయి కోపతాపాలతో పడిపోయావో ఇప్పుడేమైంది? అంత చికాకే నీకు. ఆ రోజు అల్లా దరిద్రమే. అదే త్రయే ధర్మ అధర్మస్య హింసాక ఫల సన్నిభం నాచితాత సుఖం కించి అత్ర దుఃఖ శతాకులే తస్మాన్ మోక్షాయ యతతాకరం సేవ్య మయాత్రయీ. వేదోక్త కర్మానుష్ఠానము మిక్కిలి దుఃఖకరము. దృష్టి పండు చూచుటకు బాగుగా ఉన్నను లోపటి గుజ్జు మిక్కిలి చేదుగా ఉండును. ఇట్లే వేదోక్త కర్మలను చూచుటకు బాగుగా ఉన్నను వాటి వల్ల కలుగు ఫలములు ముష్టి పండు గుజ్జులాగున దుఃఖమే కలుగు చేయను. కనుక మోక్షము కొరకు ప్రయత్నించు నేను వేదోక్త కర్మలను ఎట్లు ఆచరించగలను అని పైదాని భావము. కానీ వేదోక్త కర్మలు మోక్షప్రదములు కావు. గీత కూడా ఇట్లే బోధించను. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, చెప్పక్కర్లేదు. త్రైవిద్యామాం సోమపా పూతపాప యద్వైరిష్టం స్వర్గతిం పార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక అచ్చంతి దివ్యాన్ దివి భోగ దేవభోగ చేతం భుక్తం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ అనుప్రపన్న గతాగతం కామాలభంతే. ఇది గీతే. ఎవరు వేదత్రయవేత్తులై సోమపానము చేసి పాపములు నశింపజేసుకొని అగ్ని స్తోమాది యజ్ఞములు చేయనన్న భోజించి స్వర్గప్రాప్తిని కూర్చున్నారు. అట్టి వారు పావనైన ఇంద్రలోకమును పొంది, అయ్యా వాటి వల్ల కూడా ఫలం ఉందండి. ఇంద్రలోకంలో దేవతాశ్రీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళతో సుఖాలు అనుభవిద్దామని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు యజ్ఞయాగాలు చేసి అనేక రకాలుగా కూర్చుంటారు. సుఖాలు కావాలి. వాళ్ళ గతి అని చెప్తున్నారు గురువు గారు. పావనమైన ఇంద్రలోకమును పొంది ఇంద్రలోకం వెళ్తారు, సుఖములు అనుభవించుంటారు, సుఖాలు పొందుతారు. చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరంతో సుఖాలు వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంటుంది. అట్టి వారు గొప్ప స్వర్గలోక సుఖములు అనుభవించి వెళ్తానండి. వారి పుణ్యకర్మ ఫలము నశించిన పిదప ఏమో ఎంతసేపు ఉంటుంది ఆ వెలుగు. ఇక్కడ చేశాడండి యజ్ఞాగాలు, ఎంత వెలుగు పట్టుకెళ్ళాడు, స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ ఏమైంది? వెలుగు అనుభవిస్తాడు కదా, అక్కడ ఆ వెలుగు పోతుంది. అంటే పుణ్యకర్మ ఫలం అయిపోతుంది, అనుభవించేశాడు. మరల మత్స్యలోకంలో పుట్టుదురు. మత్స్యలోకం అంటే ఏమిటి? గురువుగారు చెప్పారు, జనమరణములు గల లోకంలో పుడతాడు. అది మానవ జన్మ గ్యారంటీ లేదు. అదే మనకో యోగం చేస్తే మనకో మానవ జన్మ గ్యారంటీ. ఒకప్పుడు చనిపోయినా మనకి మంచి జన్మ వస్తుంది. శుచిమంతులు ఇంట శ్రీమంతులు ఇంట యోగానికి అనుకోని కుటుంబంలో పుడతాం. ఇన్ని బాధలు నువ్వు పడవు. ఈ విధముగా వేదకర్మలను కామ్యార్థము చేయువారు జీర్ణమనములు పొందరు. ఇతర మత్స్యలోకం అనగా జీర్ణమనములు గల లోకమని భావించవలెను. చాలండి. ఇప్పుడు ఏమైనా ఉంటే అడగండి. సరే, ఎంత టైం ఉంది? 22. ఎందుకు నేను చదవడం? రేపు చదువుకున్నాం, మీకు కొంచెం అర్థం అవ్వాలి కదా.
గురుజీ మరి జనన మరణము లోకం అంటే మానవ జన్మ కూడా జనన మరణములు ఉంటాయి కదా గురుజీ. అవును, మానవ లోకంలో కూడా ఉంటాయి, జన్మ మరణముల లోకంలో పుడతాడంటారు. అంటే మానవ జన్మ అక్కడ గ్యారంటీ లేదు. జనన మరణాల లోకం అంటే కుక్కకి ఉంది జననం మరణం, దోమకు ఉంది, ఏక్కు ఉంది. అందుకు అక్కడ చెప్తాను జనన మరణముల లోకంలో పుట్టడం గ్యారంటీ. అంటే ఏమిటి, మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక్కడే భూలోకంలోనే కర్మ అనుభవించాలంటే మళ్ళీ భూలోకం రాక తప్పదండి మనం ఎప్పటికైనా. కానీ భూలోకంలో వచ్చినప్పుడు మానవ జన్మ అనేది గ్యారంటీ లేదంటున్నాను. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొన్ని మంచి ప్రశ్న వేశారు. యజ్ఞయాగాదులు చేయడం వలన మీలో వెలుగు పెరుగుతుంది, పెరగదన్నాం. వాడు ఎందుకు చేస్తున్నాడు యజ్ఞయాగాదులు? మోక్షం కోసం కాదు, దేనికోసం? ఏవో సుఖాలు అనుభవిద్దామని. ఇంకా నేను పలానాలాగానే అంచేది ఏమైంది, వాడికి సుఖాలు కావాలి కదా, ఏవో కొన్ని కోరికలు. ఈ పుణ్యాన్ని మూట కట్టుకెళ్తాడు. వాడికి లోపల కోరిక ఉంది. చాముండేశ్వరి అర్థమవుతున్నదా? అర్థమవుతోంది. అక్కడ వెళ్తాడు, ఆ కోరికలను అనుభవించిస్తాడు సూక్ష్మ శరీరంతో. వాడు ఏదంటే అది వస్తుంది. అప్సరసులు కావాలంటే అప్సరసులు వస్తారు, భోజనం కావాలంటే భోజనం వస్తుంది. వాడు ఏవో రకరకాలు ఉంటాయి ఒక్కడికి, అవన్నీ అనుభవించిస్తాడు. ఆ కోరికలు ఉన్నాయి కదా, తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి వాడు? ఈ మత్స్యలోకానికి రావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పుణ్యం, ఈ యోగ మార్గంలో ఎవడైతే వెళ్తాడో వాడికే మోక్షం పొందగలడు. అందుకే మీకు ఏం చెప్తాను, దాన ధర్మాలు చెయ్యండి అని వద్దం లేదు. కానీ అంతర్ముఖం లేకపోతే వాటి వల్ల ప్రయోజనం లేదండి, మీరు నమ్మండి. మీకు ఇది అర్థం అయిపోవాలి వాటికి. మీ అందరికి అర్థమైందా చాముండేశ్వరి? యోగం లేకపోతే మనకి మోక్షం లేదు. అది 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 మీరు గట్టిగా పట్టుబడాలి. అందుకే ఇంత కష్టపడి చెప్పడం. సమ్యక్ దర్శనం అంటే ఏంటి గురుజీ? సమ్యక్ దర్శనం అంటే పూర్ణంగా చదివాను కదా, అంటే ఏమిటనమాట? సమ్యక్ దర్శనము కాంతే ముక్తి లేదు. అంటే తనలో ఉండే ఆత్మని పూర్తిగా దర్శించడం. పూర్తిగా దర్శించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏమవుతున్నాం? అంతర్ముఖం అవుతున్నాం, మళ్ళీ బహిర్ముఖం అవుతున్నాం, అది కదా, మళ్ళీ బయటకి ఎఫెక్ట్ అవుతున్నాం. ఇలాగా ఈ జ్ఞానాన్ని వింటూ కొన్నాళ్ళకైతే ఏమవుతుంది, మీరు పూర్తిగా అంతర్ముఖంలో ఉండిపోతారు. బయట కర్మల చేత కట్టుబడరు. అలాగని బయట కర్మలు మాంతారని నేను అన్నాం, కానీ బయట కర్మలు నీకు ఎఫెక్ట్ ఇవ్వదు, నీ మైండ్ కదలదు. అంటే నీ మైండ్ పూర్తిగా ఎటువంటి స్థితిలోనే కూడా కదలకుండా నిశ్చలంగా నిర్మలంగా అవడమే సమ్యక్ దర్శనము. బాహ్యంలో ఎటువంటి చిక్కులు రావచ్చు, ఈ శరీరంతో మరొకటి రావచ్చు, కానీ నీవెలా ఉన్నావు? కదలకుండా ఉన్నావు, వాటిని ఫేస్ చేస్తావు. అలాంటి ముక్కు మూసు కూర్చోడం కాదు, అన్నీ ఉంటాయి. అది సమ్యక్ దర్శనం. అంటే పరిపూర్ణంగా మనం కదలవు, నిర్మలము నిశ్చలం అయిపోయింది, మనసు అర్థమైపోయింది ఇది నాటకం అని. అప్పుడు బాధలు ఉండొచ్చు నీకు, ఆ బాధలు నీకు ఎఫెక్ట్ ఇవ్వవు. మత్తు ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది? కాలు తీసినా తెలియదు, మత్తు మందు. అలాగా మీ అందరికీ కూడా మత్తు మందు ఇస్తున్నాం మేము, మత్తు మందు. ఈ మత్తు మందు ఎప్పుడైతే పూర్తిగా నీకు పట్టేసిందో బాహ్యమైనటువంటి కర్మల వల్ల వచ్చే ఎఫెక్ట్ నీకు ఉండదు. అది సమ్యక్ దర్శనము అంటే. అర్థమైందా? సమ్యక్ దర్శనం పరిపూర్ణ దర్శనం అయిపోయింది. అర్థమైందా లేదా? సర్వత్రా ఆత్మదర్శనం, అది సమ్యక్. అదే సరే, డౌట్ తీరిందా లేదా అంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. క్లియర్ అయింది గురుజీ. అది ఓలా అర్థం కాదు అడగండి, మరో కోణంలో చెప్తాం. రకరకాలు చెప్పొచ్చు, ఇది ఎన్నో చెప్పాను మీకు. అంటే ఏమిటి, నీకు బయటికి మరి రాదు నీ మనస్సు అంతా అదే. ఓకే, మంచి ప్రశ్న. అలాగే ఏదో ప్రశ్న వేస్తే మళ్ళీ డిస్కషన్ చేసుకుంటాం. ఇప్పుడు యజ్ఞయాగాదుల వలన వచ్చే ఫలం మీకు అర్థమైందా? అశ్వమేధ యాగం చేసాం, అయితే మరి యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం అంటే ఇవన్నీ కామ్యకర్మలు.
కోరికలతో చేస్తారు అవి. కోరికలతో చేసిన కర్మల వలన నీకు మోక్షం పొందవు, పుణ్యఫలం పొంది నీ కోరికలు అనుభవించేస్తావు. అది ఇప్పుడు మనము యోగికి అన్ని కోరికలు తీరిపోతాయి, కోరికలు తీరుతాయి, దైవబలం తగ్గదు, మోక్షం పొందుతావు. లేదనుకో, ఇప్పుడు ఎంతైతే ఆస్తి సంపాదించావో డివైన్ ఎనర్జీ, దట్ విల్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ బర్త్. ఇప్పుడు వెలుగు కొంత పొందావు కదా, ఇప్పుడు 60 వాట్స్ అనుకో, 100 వాట్స్కి వెళ్ళావు అనుకో చనిపోయే లోపల, 100 నుంచి కంటిన్యూ అయిపోతుంది, అంటే నీ ప్రయాణం దగ్గర అయిపోతుంది. ఒకటి 100 వాట్స్ ఉన్నాడు, ఇప్పుడు మీరు నవ్వుకోండి, నవ్వడం కాదు, బాధపడతాం మనం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నారే వాళ్ళు అన్కాన్షియస్గా ఉంటున్నారు, 24 గంటలు డబ్బు యాతన ఇదే పని. వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయారు, కాన్షియస్ లో లేరు. వాళ్ళ బతుకులు ఎలాగుంటాయో మీకు జ్ఞానం కనుక వాళ్ళు చూసి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఉన్నావు వాళ్ళతో పాటు, నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, నీతో పాటు తోటివాడు ఉద్యోగం చేసుకుంటాడు. వాడి గురించి ఆలోచించు. వాడు పూర్తిగా మరి ఎనర్జీని కోల్పోతున్నాడు ఆఫీస్కి వెళ్ళి. నువ్వు ఆఫీస్లో ఎనర్జీ కోల్పోలేదు, నీకు ఉన్నాయి బాధలు. మేనేజర్ అనొచ్చు, కింద వాడేదో నీకు అల్లరి పెట్టచ్చు, ఎన్ని బాధలు ఉంటాయి. అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, నువ్వు ఎంయూగా పనిచేసి ఆ రకంగా లేవాలి. అప్పుడు ఈ ఉద్యోగానికి బంధం కాదు. అంటే ఆఫీస్కి వెళ్ళినా నీకు ఎనర్జీ పెరిగిపోతున్నది, పోనీ తరగలేదు, ఇంట్లో ఉన్నా తరగలేదు, అయితే మాత్రం పొందివా. అంటే ఏ బ్యాంకులో డబ్బులు దాచుకోవాలో, ఎక్కడ గట్టిగా వడ్డీ వస్తుందో తెలిసిపోయింది. అదే నేను చెప్తున్నాను మీకు, బ్యాంక్ అడ్రస్ చెప్తున్నానండి. ఓకే, ఇంకేమైనా ఉంటాయి అడగండి డౌట్లు. అడుగుతారా? ఇవాళ ఏ వేరు చెప్పుకున్నాం తెలుసా మీకు? 5 దినాలు చెప్పండి. మంత్ర జపాదులచే చిత్తేకాగ్రత ఏర్పడదు. ఇది 46. మంత్ర జపాదులు, ఎన్ని మంత్రాలు చదువు, హరే రామ్ను కూర్చో, నీకు చిత్త ఏకాగ్రత కుదరదు. అదొకటి. ఇక మరేదేమిటి, సమ్యక్ దర్శనము కానిదే ముక్తి లేదు. లాస్ట్ ఏం చెప్పాము, ఆత్మను పొందిన పిదప పొందదగింది ఏదీ లేదు. 3 చెప్పుకున్నాం. ఎంత కష్టపడి రాశారండి గురుగారు. ఇది ఎంత లోతుగా అయితేనే అర్థం కాలేదు కదా, పుస్తకం పట్టు చదువుకుంటే అర్థమైపోతుందండి, అర్థమైనట్లుగా ఉంటుంది. ఏమైనా అడగండి, ఏమైనా. పేజ్ నెంబర్ ఎంత గురుగారు నేను చెప్పింది? చదువు నాయన, ఇది 128. మేము పుస్తకం చూసి చదివిస్తాం, కానీ దాని లోతైన అర్థం మీరు చెప్తే కొత్త పుస్తకంలో ఈ నెంబర్ అంటే 124. 128 అండి, ఆత్మబోధ నెక్స్ట్ది 124. 127 సమ్యక్ దర్శనం. మంత్ర జపాదులు చే చిత్త ఏకాగ్రత ఏర్పడదు. 46. దాని తర్వాత కూడా అయింది కదా, సమ్యక్ దర్శనం కాందే ముక్తి లేదు. అదే 127వ పేజీ. ఆత్మను బోధించిన పెదపది 128 అండి. అది 128. మీరు చెప్పాలి, అర్థమైందా? అది కాదు, మేము పుస్తకం అంటే చదివిస్తాం, కానీ దాని లోతైన అర్థం మీరు చెప్తే గానీ మాకు అర్థం అవుతుంది. అదే నేను ఆ లోతు అర్థమైతేనే మనకు ఒక ఆనందం. ఇప్పుడు మీ అందరికీ ఏమి వచ్చింది, మోక్షం కొరకు ప్రయత్నం చేద్దామనే భావన గట్టిపడిందా లేదా? అది రావాలి, నాకు మోక్షమే కావాలి.
వెలుగు మోక్షం గురించి అంటే అంతర్ముఖం అంటే వెలుగు పెంచుకోవడం. వెలుగు ఎవరు? భగవంతుడు. మరి ఆ భగవంతుడు పట్టుకుంటే నీ పనులు కూడా ఏ లోకంలో అవుతాయి. అందుకే దీనికి ఏం చెప్పారు? ఏ లోకమో పరలోకంలో రెండిట్లోనే ఛాన్స్ ఉంది. 2 లాభాలు. చూసారా? 2 birds at 1 shot. ఏ లోకంలో నీకు హ్యాపీగా దేవుడే కదా నీకు. ఇక్కడ పరిగెడుతున్నావు, ఇక్కడ పరిగెడుతున్నావు, ఖర్చు పెట్టుకుంటున్నాం కదా. కాశీ వెళ్ళాం, గై వెళ్ళాం. అయ్యా నేను ఇప్పుడు వెళ్తున్నానండి కాశీ. నేను వెళ్ళడం దేనికోసం అంటే సాధనకి ఇప్పుడు ఈ మాటలు గట్ట ఉండవు, ప్రశాంతంగా ఉందామని వెళ్తున్నాను. గురువు గారు అనుగ్రహం ఎలా ఉందో అది. అంటే ఎనర్జీ ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా అంటే ఎంతో కొంత ఉంటుంది కదా. అది ఏంటంటే తపస్సు ఒక 40 days. అంటే మీకు అంత చేయలేరు కనుక ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చారు. డైలీ ఒక 3 గంటలు చెయ్యండి తపస్సు. ఈ 4 మాసాలు 3 గంటలు పెట్టుకోండి. ఎట్ ఏ టైం కూర్చుంటే మంచిదే. లేకపోతే గంట చేయండి. మిగతా టైంలో ఎలాగా యోగం చేసుకుంటే ఉంటారు ఖాళీ చూస్తే. ఇలా చెయ్యాలనుకోండి, ఈ 44 months లో గొప్ప మార్పు వచ్చేస్తుంది మీకు. అది పొందడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మురికి? నేను అనుభవంలో చెప్తున్నాను ప్రతి పాయింట్ కూడా. మీరు నమ్మాలా? నమ్మకం అదే చేయలేం. కష్టపడండి. ఎంతకని చిల్లి పెంకుల గురించి బాధ. ఎన్ని చిల్లి పెంకులు సంపాదిస్తే నువ్వు ఈ చిల్లి పెంకులు నీకు ఎందుకు దొరికే తెలుస్తున్నాయి. ఇప్పుడు పూర్వజన్మలో వెలుగుతో వచ్చావు నువ్వు. అర్థమైతే మనందరం కూడా వెలుగు తెచ్చుకున్నాం ఎక్కువ కనుక మనకి మిగతా వాళ్ళంత బాధలు లేకుండా. ఏంటి చిల్లి పెంకులు? చిల్లి పెంకులు అంటే ఏం చెప్పండి? సరదాగా ఉంటాం, జోక్. రూపాయలు మెటీరియల్ రూపాయలు ఒకటే కాదు, మెటీరియల్ వాళ్ళ మీద కోరికలు. భార్య, ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు, భోగాలు, భాగ్యాలు గురుగారు, ఇంద్రియ సుఖాలతో రూపొందేవన్నీ కూడా చిల్లి పెంకులే. వాటికి వాల్యూ ఇవ్వలేదు మార్పులు. అలాగే అనుభవించొద్దాం లేదు. ఇదే మీకు ఆత్మజ్ఞానమే లేదనుకోండి, అప్పుడేమవుతుంది? అబ్బా ఇవాళ నాకండి ఆఫీస్లో కూర్చుంటే నాకు ₹1,00,000 వచ్చేయండి. అది 10 మంది చెప్పడం. మనసు ఎంతో ఆనందం పొందానండి. ఏంది వెలుగు ఎంత పోయిందిరా బాబు? ఇది వల్లేదే. ఇవాళ పెద్ద ప్రమోషన్ వచ్చిందండి. ఇప్పుడు చెప్తారు వెలుగు, నాకు ప్రమోషన్ వచ్చిందన్నో, నా డబ్బులు సరదా కోసం మాట్లాడుకుంటారు, తప్పు కాదు. కానీ నీ వెలుగు పోదు. అంటే మీ వెలుగు పోకుండా మాట్లాడే టెక్నాలజీ మీకు ఇచ్చామండి. ఎంతకంటే మరి చెప్పండి. హలో బాలమురళి సార్, చెప్తావేంటి కానీ సందీప్ చెప్పండి ఒకసారి మళ్ళీ వాళ్ళకి దాని గురించి. కాశీ గురించి గురుగారు మరొకసారి అవి చూసాము. అది మనం చాతుర్మాస దీక్షల్లో భాగంగాన గురువు గారు 1 month or 40 days కాశీ ప్లాన్ చేస్తున్నారండి. సో గ్రూప్లో ఎవరన్నా సరే ఇంట్రెస్ట్ కానీ ఏమన్నా ఉంది ఉన్నందుకు వెళ్ళందుకు, ఆ టైంలో అంటే ఏ టైంలో అన్నా సరే జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మాకు. సో అది ఎప్పుడైతే ఇంకా డేట్లు ఏమి ఫిక్స్ అవ్వలేదు, మీకు వెళ్దామని ఉంటే ఆ టైం మేము చెప్తాం డేట్స్. సో దాంట్లోనే ఎన్ని రోజులు ఎలా అని చెప్తే దాన్ని బట్టి ఒక్కొక్కరిని సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మేము. సో ఎవరైనా ముందుగానే చెప్తే గురువు గారికి కానీ నాకు కానీ సందీప్ కానీ ఎవరో చెప్పినా పర్వాలేదు, దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అది ఈ 4 నెలల్లోనే ఏదో ఒక నెల ఉంటుంది, అది ఇంకా డేట్స్ అవి ఫిక్స్ అవ్వలేదు, అవగానే చెప్తాం. అది అంటే ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే చెప్తే దాని ముందుగానే మీ ఎంతమంది వస్తున్నారు అనుకుని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం అనమాట. అది ఓకే. నమస్కారం అండి అందరికి. ప్రార్థన చేసామ్మా. ఆత్మ నమస్కారం గురువు గారు, ప్రార్థన చేస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. జై గురుదేవా. ఆత్మ నమస్కారం గురువు గారు, అందరికీ ఆత్మ నమస్కారం. గురువు గారికి ఆత్మ నమస్కారం అండి. అందరికీ ఆత్మ